జూన్ 10, 11, 12వ తారీఖులలో కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల మధ్య 2 నాగదేవతలు తిరుగుతూ ఉన్నాయి. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే కన్య రాశి వారికి 2 నాగదోష అంటే 2 నాగదేవతలు వారి మధ్య తిరగటం వల్ల వీరికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి వివాహపరంగా కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. వీరికి వివాహాది సంబంధాలు నిశ్చయం కాకపోవటం, అంతేకాదు ఏదైనా ఒక పని చేద్దామనుకున్నా అది వెనుకబడిపోవటం, చాలా ఎక్కువగా సమయం అనేది పట్టడం, వీరు ఒకటనుకుంటే వీరికి ఇంకొకటి జరగటం, అంతేకాదు కన్యరాశి వారికి ఉద్యోగం పరంగా కూడా చూసుకున్న ఉద్యోగం కూడా రాకపోవటం, ఇలా కన్యరాశి వారు అనేక రకాలైనటువంటి సమస్యలను ప్రస్తుతమైతే ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇటువంటి ఎన్నో రకాల సమస్యలకి పులి స్టాప్ పెట్టేటటువంటి ఒక చిన్న పరిహారాన్ని మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే మనకు ఏవైనా గ్రహాలు అనుకూలించినప్పుడు కావచ్చు, గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా లేనప్పుడు కావచ్చు, గ్రహ దోషాలు ఉన్నప్పుడు కావచ్చు, మనకు పనులు అనేవి త్వరగా కావటం కాదు. అలానే వ్యాపారం కూడా మెల్లిమెల్లిగా డౌన్ ఫాల్లోకి వస్తుంది. అంటే మెల్లిమెల్లిగా కస్టమర్స్ రావటం తగ్గిపోతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉండవు. ఉన్నట్టుండి ఒక్కసారిగా శూన్యంగా మారిపోతుంది. అంతేకాదు ఇంకా ఇతర ఎన్నో సమస్యలు కూడా వీరిని పట్టి వేధిస్తూ వెంటాడుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కన్య రాశి వారికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యలు కావచ్చు ఎదురవుతూ ఉంటాయి. వీరి గ్రహాల యొక్క అంటే ప్రతిఫలం, గ్రహాల యొక్క అనుకూలత అనేది లేకపోతే గనక ఖచ్చితంగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అదే వీరికి గ్రహాల యొక్క అనుకూలత ఉంటే గనక ఆ గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరి దశ అనేది పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా సర్పదోషం అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది. సర్పదోషం అనేది ఉంటే గనక ఖచ్చితంగా అనుకూలంగా ఉండదు. ఒకటనుకుంటే ఇంకొకటి జరగటం జరుగుతుంది. సర్పదోషం వల్ల ఏది కూడా ముందుకు సాగదు. సర్పదోషం అనేది ఉంటే సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయన్నమాట. ఇలా మీకు సర్పదోషాలు మీకు కానీ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి సంకేతాలు ఉంటాయి. ముఖ్యంగా వివాహం అనేది జరగకపోవటం, వివాహంలో ఆటంకాలు రావటం, అలానే వీరికి ఉద్యోగరీత్యా మరియు వ్యాపార రీత్యా సమస్యలు రావటం, అనుకూలంగా ఉండకపోవటం, ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. అందువల్ల మీకు ఒకవేళ సర్పదోషం కానీ ఉంటే జంట నాగులను పూజించండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది అప్పటికప్పుడే తెలిసిపోతుంది. జంట నాగులను పూజించటం వల్ల మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. జంట నాగులను పూజించటం వల్ల మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. అలానే మీరు కొంతమందికి దోషం అనేది అతి త్వరగానే తొలగిపోతుంది. కొంతమందికి ఎన్ని పూజలు చేసినా సరే దోషం అనేది తొలగిపోదు. ఎందుకంటే కేవలం పూజలు ఒక్కటే కాదు,
వాటితో పాటు ధర్మ మార్గం ఉండాలి. అంటే మనం నడిచేటటువంటి మార్గం ధర్మం వైపు ఉండాలి. దానితో పాటు మీకు అన్ని విధాలైనటువంటి అంటే ఆలోచన మంచిగా ఉండాలి. ఇతరులకి సహాయం చేయాలి. అలానే ఇతరులను ఎప్పుడూ కూడా మన మాటలతో కానీ మన చేతులతో కానీ బాధ పెట్టకూడదు. ఎప్పుడైనా సరే అందరినీ మనవారిలానే భావించాలి. మన అనుకున్నటువంటి వ్యక్తులకి ద్రోహం అస్సలు చేయకూడదు. అయితే కన్య రాశి వారు ఇప్పటి వరకే మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తులని నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయటం, అలానే మీ పక్కనే ఉండి మిమ్మల్ని వెన్నుపోటు పొడవటం, మీతో మంచిగానే మాట్లాడుతూ మీరు సమస్యల్లో ఉంటే చూసి మురిసిపోవటం వారికి అలవాటైపోవడం జరిగింది. మీరు సమస్యల్లో ఉంటే వారు మాత్రం సరదాగా నవ్వుతూ ఉంటారు. మీరు నవ్వితే వారు ఏడుస్తారు. ఆ శత్రువులు మీకు ఎంతో దూరంలో ఉండరు, మీ పక్కనే ఉంటారు. ఆ శత్రువులే మిమ్మల్ని సంతోషంగా లేకుండా చేస్తారు. మీ యొక్క సంతోషానికి దూరం కావడానికి కారణం మీ శత్రువులే. అది కూడా ఎక్కడో ఉండరు, మీ చుట్టూ ఉంటారన్నమాట. మంచిగా మాట్లాడుతూ మంచిగా నవ్వుతూ మీకు గోతిని తీస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే దూరంగా ఉండడానికే ప్రయత్నించాలి. అలాంటి వ్యక్తుల వల్ల ఈ కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి అలానే ఎవరికైనా సరే గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్లే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే కనుక సమస్యలు అనేవి ఉండవు. కాబట్టి మీ యొక్క గ్రహస్థితి అనేది బాగుంటే మీరు తప్పకుండా కూడా జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతారు. గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంటే గనక మీ యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చి ఉండవచ్చు, ఇప్పటి వరకు ఎన్నో బాధలు కూడా మీకు వచ్చి ఉండవచ్చు. కానీ మీరు పొరపాటున కూడా భయపడి వెనుదిరిగినటువంటి వ్యక్తులు అయితే కాదు. మీ జీవితం అనేది ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తుంది. అయినా సరే మీరు భయపడకుండా ధైర్యంగా నిలబడి ముందడుగు వేసిన వ్యక్తులు. అయితే ఈ యొక్క నాగదోషం అనేది ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కూడా మీరు ఏం చేసినా సరే మీకు అసలు కూడా కలిసి రాదన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నా లేదా మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా అది 100% సక్సెస్ ఇవ్వదు. ఎందుకంటే దోషాల కారణంగా ఏ దోషం ఉన్నా సరే మనకి పనులు ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. అందులోనూ సర్పదోషం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సర్పదోషం ఒక్కటి తొలగిపోతే గనక ఇక అప్పటి నుండి మీ యొక్క దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, స్వర్ణయుగం ప్రారంభమవుతుందని కూడా చెప్పవచ్చు. స్వర్ణం అంటే బంగారం. మీరు బంగారాన్ని కొంటూనే ఉంటారు. అనుకోవచ్చు బంగారాన్ని కొనటం అంటే ఈ రోజుల్లో అంత సులువైనటువంటి విషయం కాదు అని. కానీ ఒక్కసారి అమ్మవారి అనుగ్రహం మీపైన ఉంటే అది చాలా అంటే చాలా సులభం. ఎందుకంటే సృష్టిని లోకాలను ఏలేటటువంటి అమ్మవారికి అది పెద్ద సమస్య కాదు. మనకి పెద్ద సమస్యలు కావచ్చు, మనకి బంగారం ధర అంటే ఎక్కువ కావచ్చు, కానీ దైవానికి అది చాలా తక్కువ. కాబట్టి ఒక్కసారి అమ్మవారు అనుగ్రహిస్తే గనక ఇక ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది. ఇక మీరు జంట నాగులని ప్రతి మంగళవారం మీ దగ్గరలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం లేదు అనుకోండి, మీ దగ్గరలో ఉండే ఆలయంలో జంట నాగులు ఉన్నా పర్లేదు. జంట నాగులను పాలతో అభిషేకించి నువ్వులు, బెల్లము, బియ్యము ఈ 3 కలిపి నైవేద్యంగా పెట్టి చూడండి. ఇలా మీరు ఒక 5 మంగళవారాలు పెట్టి చూడండి. ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అంతేకాదు మీరు ఏదో ఒక జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. ఏదైనా సాధించాలి అనే ఆసక్తి, సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి.
ఖచ్చితంగా మీరు చేసినటువంటి ప్రతి పని సక్సెస్ అవుతుంది. వివాహంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఉండే సమస్యలు కావచ్చు, ఇంట్లో పెళ్లి సమస్యలు, ఇల్లు వాస్తుకు లేకపోవటం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఇల్లుని ఎప్పుడూ కూడా పాజిటివ్ వేలో పాజిటివ్ ఎనర్జీగా ఉంచుకోవాలి. ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా ఇల్లు ఎప్పుడు వెలుతురుగా ఉండాలి. ఇల్లు కాస్త అంటే మరీ డౌనర్లో లేకుండా కాస్త ఎత్తుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అప్పుడు ఇలాంటివి కొన్ని నియమాలు పాటించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇక జంట నాగుల పూజ వల్ల మీ దశ సంపూర్ణంగా మారిపోయి అదృష్టం కలిసి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.